సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని హీరోని చేస్తుందో ఎవరిని జీరోని చేస్తుందో తెలియదు. సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే స్టార్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే లేటెస్ట్గా ఇప్పుడు కుంభమేళాలో ప్రత్యక్షమైన తేనెకళ్ల బ్యూటీ మోనాలిసా పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ మోనాలిసా పేరే వినిపిస్తోంది. అంతలా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ భామ. దీంతో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి, ఫోటోలు దిగడానికి పోటీలు పడుతున్నారు. యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే ఆమె లుక్స్కి కనెక్ట్ అయిన కొంతమంది ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట పోస్ట్ చేసి మహాకుంభ మోనాలిసా న్యాచురల్ బ్యూటీ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమెకు నెట్టింట ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఏం చేసినా అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటోంది. ఏ వీడియో వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇక ఆమె ఇంటర్వ్యూల కోసమైతే యూట్యూబ్ ఛానల్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఇదే టైంలో ఈ క్రేజ్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. కుంభమేళాలో పూసలు, బ్యాగులు అమ్ముకోవడానికి వెళ్లిన మోనాలిసా అక్కడ బిజినెస్ కంటే తనతో ఫోటోలు దిగేవారు ఎక్కువగా ఉండడంతో ఇక ఆమె తండ్రి జాగ్రత్త పడ్డాడు. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. దీంతో మోనాలిసా తాను ఏం చేస్తున్నానో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టింది. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మోనాలిసా ఏకంగా 2 రోజుల్లోనే 2 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించింది. 10 రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆమె భారీ వ్యూస్తో సెన్సేషన్ అవుతోంది. గత 4 రోజుల నుంచి అప్లోడ్ చేసిన వీడియోలు భారీ వ్యూస్ వచ్చాయి. కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తాముంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించారు. ఇక ఆమె రోటీ చేసే వీడియోకు 15 లక్షల వ్యూస్ రాగా, ఆమె అంట్లు కడిగే వీడియోకు 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటో చెప్తూ చేసిన వీడియోను 1.6 లక్షల మంది చూశారు. ఇక తన ఇంటిని చూపిస్తూ చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కొంతమంది నానా కష్టాలు పడుతుంటారు. కానీ ఆమె మాత్రం యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆమె ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇక దేశవ్యాప్తంగా ఆమె ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోయింది. మోనాలిసా కోసం జనం ఎగబడడంతో ఆమె తన స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె వైరల్ కావడంతో మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చింది. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా వెల్లడించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. త్వరలో మోనాలిసాను కలిసి ఆమెతో సినిమా తీసేందుకు సైన్ కూడా చేయించుకోనున్నారట. ఇక ఇప్పటికే మోనాలిసా తండ్రితో సనోజ్ మిశ్రా ఫోన్లో మాట్లాడారట. చాలా సెన్సిటివ్ సినిమాలను తీసిన సనోజ్ మిశ్రా తన తర్వాతి చిత్రం మోనాలిసాకు ఒక రోల్ను ఆఫర్ చేయడం గురించి జనవరి 19న తొలిసారి ట్వీట్ చేశారు. ఆ తర్వాత మోనాలిసా క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక సినిమాలో నటించాలనుకుంటున్నారా అని మోనాలిసాను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అది తన చిన్ననాటి కళ అని చెప్పడంతో ఇక ఆమె సినిమాల్లోకి రావడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసా క్యారెక్టర్ ఓ సాధారణ అమ్మాయి పాత్రను పోలి ఉంటుందని సనోజ్ మిశ్రా తెలిపారు. మణిపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడి కుమార్తె పాత్రలో ఆమె నటించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయికి సైన్యంలో చేరాలని కలగంటుందని, ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ఆ ప్రయాణంలో ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, వాటన్నింటినీ దాటుకొని ఆమె తన కలను ఎలా నెరవేర్చగలుగుతుంది అనేదే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా స్టోరీ అని సనోజ్ మిశ్రా వెల్లడించారు. మోనాలిసాను తన స్టూడియోకి పిలిపించి యాక్టింగ్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు సనోజ్ మిశ్రా. ఇదిలా ఉంటే టాలీవుడ్లో రామ్ చరణ్ బుచ్చుబాబు మూవీలో కూడా ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్గా మారారంటే మోనాలిసా గురించి ప్రతి విషయాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. ఆమె కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక రూమర్స్ను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. తాజాగా ఆమె 10 రోజుల్లోనే 10 కోట్లు సంపాదించిందనే ప్రచారం చేస్తున్నారు. అయితే తన జీవితంలో కనీసం ₹1,00,000 కూడా చూడని ఆమె ఈ ప్రచారంపై ఆశ్చర్యపోయారు. 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించి ఉంటే తాను పూరింట్లో ఎందుకుంటానని తన ఇంటి ఫోటోను చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే అంత డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారామె. అయితే మోనాలిసాకు వచ్చిన క్రేజ్ చూసి కొంతమంది అలాంటి ప్రచారం చేస్తున్నారు. కానీ మోనాలిసా ఇప్పుడు పెద్ద మొత్తంలో సంపాదించి ఉండకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో తనకొచ్చిన ఈ క్రేజ్ను కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నంత సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు పలువురు.
ఓవరాల్ గా చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే అనే రుద్రాక్షలు పూసల దండలు అమ్ముకునే మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ఈ 16 ఏళ్ల అమ్మాయి కుంభమేళా పుణ్యమాని సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయింది. ముఖ్యంగా ఆమె కళ్లకు యూత్ ఫిదా అయిపోయారు. హీరోయిన్లకు మించి ఆమె అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేషనల్ మీడియా కూడా ఆమెపై ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా మోనాలిసా విషయంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేసి వీడియోలు చేస్తోంది.